హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అన్స్టాల్ స్టాక్ వాల్యుయేషన్ ఏ విధంగా చేయాలని చూద్దామండి. ఓకేనా, మనకు కన్సైనర్ దగ్గర ఏదైతే గూడ్స్ మిగిలిపోయి ఉంటాయో వాటి యొక్క దాన్ని అన్స్టాల్ స్టాక్ అంటాం, అవునా. సో దాని యొక్క వాల్యుయేషన్ ఏ విధంగా చేయాలని చూద్దాం. కిషోర్ ఆఫ్ గుంటూరు సెండ్ 200 బైసికల్స్ కాస్టింగ్ 1,20,000 టు పవన్ ఆఫ్ విజయవాడ ఆన్ కన్సైన్మెంట్. అయితే పవన్కి అయితే కిషోరు 200 బైసికల్ని సెండ్ చేయడం జరిగింది. వాటి యొక్క కాస్ట్ వచ్చి 1,20,000. అయితే కిషోర్ స్పెండ్ 6,000 టువర్డ్స్ ఫ్రైట్ అండ్ ఇన్సూరెన్స్ ఇన్ ట్రాన్సిట్. అయితే ఆయన కిషోరు 6,000 అనేది ఫ్రైట్ అండ్ ఇన్సూరెన్స్ సంబంధించి పే చేశాడు. అవి ఒకసారి పే చేస్తాం కాబట్టి అది మనకు డైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుతుంది అండ్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్. రికరింగ్ అండ్ నాన్ రికరింగ్ అంటే చెప్తానండి. పొద్దుస్తు మనం పే చేస్తే దాన్ని రికరింగ్ ఎక్స్పెన్సెస్ అంటాం. సపోజ్ ఈ గోడౌన్ రెంట్ అండి, పొద్దుస్తు మనం మంత్లీ పే చేయాలి, అది రికరింగ్ డిపాజిట్, రికరింగ్ ఎక్స్పెన్సెస్. సో ఏదైతే ఉందో ఫ్రైట్ అని ఇన్సూరెన్స్ అని ఒకసారి పే చేస్తాం. సో ఒకసారి పే చేస్తాం కాబట్టి దాన్ని మనము డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాము. దీనికి మనము ఏదైతే 1,20,000 ఉందో దానికి 6,000 యాడ్ చేస్తామండి. దాన్ని మనకు గూడ్స్కి అయ్యే కాస్ట్గా పరిగణిస్తాం. ఓకేనా. సో ఎప్పుడైనా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మనకు కాస్ట్కి అయితే ఏదైతే గూడ్స్ ఉన్నాయో వాటి కాస్ట్కి యాడ్ చేస్తామండి. ఓకేనా. నెక్స్ట్ పవన్ స్పెంట్ అన్లోడింగ్ ఛార్జెస్ 1,200 అండి. పవన్ ఎవరు? కన్సైనీ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి గూడ్స్ యొక్క వాల్యూకి యాడ్ చేస్తారు. గూడ్స్ యొక్క వాల్యూకి యాడ్ చేసి ఫైనల్గా ఈ రెండు ఎక్స్పెన్సెస్ని యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా గూడ్స్ యొక్క వాల్యూ ఇంత అని డిసైడ్ చేస్తారు. ఓకేనా. సో 200 బైసికల్స్ వాటి యొక్క కాస్ట్ వచ్చి 1,20,000. వాటికి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు అయిన ఖర్చు కన్సైనర్ 6,000 పే చేశాడు. అన్లోడింగ్ ఛార్జెస్ అనేవి మనకు కన్సైనీ 1,200 పే చేయడం జరిగింది. ఈ రెండింటిని కూడా మనం కాస్ట్కి యాడ్ చేసుకుంటాం. ఓకేనా. యాడ్ చేస్తేనే అది ఒరిజినల్ ప్రైస్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు సపోజ్కి మిషన్ మనం పర్చేజ్ చేస్తాము. మిషన్ పర్చేజ్ చేసి దానికి ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఉంటాయి. సో ఇన్స్టాలేషన్ ఛార్జెస్ మనం యాడ్ చేసి ఫైనల్గా మిషన్ వాల్యూ అని మనం ఇంత అని చెప్తాం. ఇది కూడా అంతే. ఓకేనా. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది. ఇక్కడ గోడౌన్ రెంట్ అండి. ఈ గోడౌన్ రేట్ 800. ఇది మనకు రికరింగ్ ఎక్స్పెన్స్ అవుతుంది. దీన్ని మనము గూడ్స్ యొక్క కాస్ట్కి యాడ్ చేయము. మనం యాడ్ చేసేది ఓన్లీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ ఆర్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్. ఓకేనా. అయితే కన్సైనీ 180 బైసికల్స్ అయితే సేల్ చేసేసాడు. ఎంతకి? 2 lakhsకి. అయితే కాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ కన్సైనీ క్లోజింగ్ స్టాక్ యొక్క వాల్యూ ఎంత ఉందని ఇక్కడ అడుగుతున్నారండి. సో మనం బైసికల్స్ యొక్క కాస్ట్ చూద్దాం. 200 బైసికల్స్ యొక్క కాస్ట్ ఎంత? 1,20,000 పడ్డాయి. సో మిగతా రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ కూడా మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. కన్సైనర్ ఎక్స్పెన్సెస్ 6, కన్సైనర్ ఎక్స్పెన్సెస్ 6,000. నెక్స్ట్ ఏంటి? పవన్ కూడా అన్లోడింగ్ ఛార్జెస్ పే చేశాడు. కన్సైనీ అన్లోడింగ్ ఓకేనా, ఎంతండి? 1,200. సో ఇది ఓవరాల్గా 200 బైసికల్స్ యొక్క కాస్ట్. ఓకేనా. 1,20,000 ఈ యొక్క 6 ఒక 1,200. సో 1,27,200 1,27,200 అండి. ఓకేనా. ఇది అయితే మనము ఒక్కొక్క బైసికల్ యొక్క వాల్యూ కనుక్కుందాం. ఇక్కడ మనము ఒక బైసికల్ వాల్యూ అయినా కనుక్కొని 1 బైసికల్ వాల్యూ కనుక్కుంటే 20 బైసికల్స్ వాల్యూ తెలిసిపోతుంది కదా. అలా అయినా చేయొచ్చు.
లేదా ఇలాగేం చేయొచ్చండి. మనకు ఎన్ని సేల్ అయినాయి 180 సేల్ అయినాయి, ఇంకా ఎన్ని మిగిలిపోయినాయి 200లో 20 మిగిలిపోయినాయి. సో మనకి ఇక్కడ టోటల్ కాస్ట్ ఎంత 1,27,200 అవునా. నెక్స్ట్ ఏంటి, మొత్తం బై స్కిల్స్ 200. ఈ విధంగా మనం చేసినట్లయితే వచ్చేస్తుందండి ఎంత 12,720. ఓకేనా. సో ఈ విధంగా మనము 20 బైసికల్స్ యొక్క వాల్యూ ఇదే మనకు అన్సోల్డ్ స్టాక్ యొక్క వాల్యూ. ఈ 20 బైసికల్స్ మనకు సేల్ కాకుండా మిగిలిపోయినాయి కాబట్టి ఈ విధంగా మనం రాసుకుంటాం. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం కూడా చేద్దాం. సో ఇక్కడ ఇంకొక ప్రాబ్లం చూద్దామండి. ఎక్స్ సెండ్ 500 రేడియోస్ కాస్టింగ్ 1000 ఈచ్ వన్ 1000. ఓకే, ఎవరికి పంపించాడు, వైకి పంపించాడు. ఆన్ కన్సైన్మెంట్ ఎక్స్ స్పెండ్ 50,000 టువర్డ్స్ ఎక్స్పెన్సెస్, వై స్పెండ్ 12,000 యాజ్ అడ్వర్టైజ్మెంట్. కన్సైనీ, సో 12,000 అనేది అడ్వర్టైజ్మెంట్కి. కన్సైన్ is sold 400 రేడియోస్ ఈచ్ at 1200. కాల్కులేట్ ద వాల్యూ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ అండి. ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉన్నాయో 50,000 అనేది మనకు వాళ్ళు ఏం చెప్పలేదు కాబట్టి మనం దాన్ని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లేదా నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ అనుకుందాం. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు కదా అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అని. సో ఇప్పుడు మనము 500 రేడియోస్ యొక్క కాస్ట్ అనుకున్నాం. 500 రేడియోస్ యొక్క కాస్ట్ వచ్చేసి వాళ్ళు ఏం చెప్పారు 1000 అని చెప్పారు. సో 500 ఎంత 5 lakhs. ఓకేనా. 5 lakhs రూపీస్ అయితే మనం ఏం చేసాము, ఎక్స్పెన్స్ ఏం చేశాడు 50,000 ఎక్స్పెన్సెస్ అనేది స్పెండ్ చేసాడు అనమాట. ఆ 50,000 మనం నాన్ రికరింగ్ లేదా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనుకుందాం. ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి మనం 50,000 రాసుకున్నాం. ఓకేనా. ఇప్పుడు మనకి ఇది ఏమవుతుంది, 50,000 ఈ మొత్తం ఓవరాల్ గా ఇది 500 రేడియోస్ యొక్క కాస్ట్. ఇది ఎంత 5,50,000. 500 రేడియోస్ కాస్ట్. ఓకేనా. అయితే 400 రేడియోస్ ని సేల్ చేయడం జరిగిపోయింది. ఓకేనా. ఎంతకి, ఒక్కొక్కటి 1200కి. అయితే కాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ ద క్లోజింగ్ స్టాక్. అయితే క్లోజింగ్ స్టాక్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమని చెప్పినారు. ఇక్కడ మనకు ఇలాగా మనం క్లోజింగ్ స్టాక్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే మనకు సేల్ చేసినటివి ఓవరాల్గా 400, సేల్ చేసినవి 400, టోటల్గా మనకు 500 ఉన్నాయి, మిగిలినవన్నీ 100. మిగిలిన రేడియోస్ ఇంటూ ఓవరాల్ ద కాస్ట్ ఆఫ్ ద రేడియోస్ ఎంత 5,50,000 డివైడెడ్ బై టోటల్ రేడియోస్. ఇట్లా చేసినట్లయితే మనకు అన్సోల్డ్ స్టాక్ వాల్యూ అనేది మనకు వస్తుందండి. ఓకే. నెక్స్ట్ మనకు 520. సో ఈ విధంగా చేస్తే మనకు ఆన్సర్ ఈజీగా 1 lakh వచ్చేస్తుంది. సో మనం ఇక్కడ ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుందండి. 1,10,000 ఈ 100 యొక్క ఏదైతే అన్సోల్డ్ స్టాక్ ఉందో వాటి యొక్క వాల్యూ అది. ఈ విధంగా మనం చేసినట్లయితే మనకు అన్సోల్డ్ స్టాక్ వాల్యూ అనేది తెలిసిపోతుందండి. మనం ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అనేది మనం కాస్ట్ లో ఇంక్లూడ్ చేయకూడదు. ఓన్లీ ఈ 50,000 అయిన డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అక్కడ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని చెప్పలేదు, ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పారు కాబట్టి దీన్ని మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గానే పరిగణించాలి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లేదా నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుందండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. సో మీకు అర్థమైందో లేదంటే కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.